అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపాలని సిద్ధపడ్డ నిందితుడిని అరెస్ట్ చేసే దృశ్యాలు హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉన్నాయి. ఎస్యూవీలో పారిపోతున్న రాన్ ను భద్రతా బలగాలు హెలికాప్టర్తో చేస్ చేశాయి. మరోవైపు ట్రంప్ ను చంపాలని ఇరాన్ ను విజ్ఞప్తి చేస్తూ అతడు ఒక పుస్తకాన్ని కూడా రాసినట్టు తెలిసిందే. ఆ పుస్తకంలో ట్రంప్ ను బఫూన్ అని రాన్ అభివర్ణించాడు. రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు కీవ్కు వెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా వెలుగులోకొచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి హత్యాయత్నం జరిపేందుకు సిద్ధమైన నిందితుడిని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అరెస్టు చేసిన దృశ్యాలు బయటకొచ్చాయి. పోలీసుల బాడీ కెమెరాలో రికార్డైన వీడియోను మార్టిన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ విడుదల చేసింది. లేత గులాబీ రంగు టీషర్ట్, సన్ గ్లాసెస్ ధరించిన నిందితుడు వాహనంలోకి ఎక్కబోతుండగా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అక్కడికి వెళ్లారు. అతడిపైకి తుపాకీ ఎక్కుపెట్టి వెనక్కి నడువని చెప్పారు. ఆ వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ర్యాన్ రౌత్ పారిపోతున్న ఎస్యూవీని వెంబడించే క్రమంలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది హెలికాప్టర్తో నిందితుడిని చేజింగ్ చేశారు. ఫ్లోరిడాలోని మార్టిన్ కౌంటీలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు వెనుక కారులో రికార్డయ్యాయి. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కార్లు ఘటనా స్థలిలో కనిపిస్తున్నాయి. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయినట్లు స్పష్టమవుతోంది. నిందితుడికి ట్రంప్ను చంపాలన్న కోరిక బలంగా ఉందని స్పష్టమైంది. గతేడాదిని ట్రంప్ను చంపాలంటూ ఇరాన్ను విజ్ఞప్తి చేస్తూ ఉక్రెయిన్స్ అన్విన్నబుల్ వార్ అనే పుస్తకాన్ని ర్యాన్ రాశారు. 2021 క్యాపిటల్ హిల్స్ దాడులు, ఇరాన్ అణు ఒప్పందం వెనుక ఉన్న బఫూన్ ట్రంపేనని అందులో పేర్కొన్నాడు. గతంలో ర్యాన్ ఒకసారి ట్రంప్కు ఓటేశాడని, ఆ తర్వాత ట్రంప్పై ఇష్టం పోయిందని తెలిసింది. అమెరికన్లు ఉక్రెయిన్ వెళ్లి రష్యాకు వ్యతిరేకంగా పోరాడాలని న్యూస్ వీక్ రొమేనియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాన్ ప్రోత్సహించాడు. ప్రతి ఒక్కరూ మానవ హక్కులను కాపాడాలని నినదించాడు. అతడు కూడా ఉక్రెయిన్ వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ర్యాన్ వెస్లీ రౌత్ పై ఫెడరల్ గన్ క్రైమ్స్ అభియోగాలను దర్యాప్తు అధికారులు మోపారు. అతడిని వెస్ట్ పామ్ బీచ్ లోని ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. మరికొన్ని తీవ్రమైన అభియోగాలు మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ గోల్ఫ్ ఆడేందుకు ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సులోకి వెళ్లే 12 గంటల ముందే ర్యాన్ ఆ ప్రదేశంలో హత్యా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాడని తెలిసింది. అందుకు ఆహారాన్ని కూడా వెంట తెచ్చుకున్నాడని FBI తెలిపింది.